ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాప వెనుకని ఆయన మన కోసం పాపంగా చేశాను. ఇది కూడా సమాప్తం చేశాడు. మన పాపం అంతా ఆయన మీద మోసుకుని ఆయన పాపముగా మారిపోయాడు. ఆయన అంటే పాస్టర్ చెప్పగా చెయ్యి దేవుడికి ఇవ్వడానికి, దేవుడు ఏం చేసి పట్టుకోవడానికి ఆలోచించాడు. ఒక నిమిషం తెలుసా మీకు ఆ విషయం? ఎంత వేదన ఉంటుందో. అప్పుడు దాకా నా తండ్రి చెప్పిన ఆయన ఒకేసారి దేవుడు అని పలికాడు. ఎంత ఆశ్చర్యం! ఒక 2 సార్లు మాట్లాడిన విషయం కాబట్టి ఇప్పుడు వాస్తవం వచ్చి చూద్దాం. యెషయా గ్రంథం 44 వచ్చేది ఏం సమాప్తం చేసి చూద్దాం. యెషయా గ్రంథం 44 వచ్చాయి 23 యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయండి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయండి. ఏ కార్యం సమాప్తి చేశాడు ఆయన? యెహోవా ఏ కార్యం సమాప్తి చేశాడు? ఆ పై వచ్చినట్టు నాకు అర్థం. పై వచ్చింది పై వచ్చిన మంచు విడిపోవనట్టుగా నేను నీ అతిక్రమములను మొప్పు తొలగిపోవనట్టుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొక్క మూలంగా ఇటువంటి కార్యం చేశాను, సమాప్తం చేశాను సిలువ మీద నా కుమారుడు. కాబట్టి నువ్వు ఎక్కడ పడుకోవాలి? నా యొక్క మూలంగా చాలా స్పష్టంగా యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం విమోచించాడని మనల్ని? పాపం నుండి విడిపించాడు మనల్ని ఆయన. దేని నుంచి విడిపించాడు ఆయన? ధర్మశాస్త్రం నుండి విడిపించాడు ఆయన. దేని నుంచి విడిపించాడు ఆయన? అతిక్రమం నుంచి విడిపించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కార్యం సమాప్తం చేశాడు ఆయన సిలువ మీద. ఏ కార్యం సమాప్తం చేశాడు ఆయన? తండ్రితో మనకున్న సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. అతను తండ్రితో మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనిషి ఆయన చెప్పిన పాపంలో పుట్టి పాపంలో పుట్టించున్నాడు. ఎప్పుడైతే ఆ పాపాన్ని మనం దూరం చేసుకుంటామో, ఎప్పుడైతే యేసు రక్తం ద్వారా మనం శుద్ధీకరించుకుంటామో, అప్పుడు మన కళ్ళు తెరవబడతాయి. అప్పుడు తండ్రి అయిన దేవుని మనం చూడగలుగుతాం, చాలా స్పష్టంగా చూడగలుగుతాం. చాలా మంది చూడలేకపోతే కాదని తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చి మారు మనసు పొంది మళ్ళా వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు చెప్తున్నారు. మారు మనసు పొందినప్పుడు మీరు అంత ముందులోనే క్రియలే మనం చేస్తున్నాం. ఒకటో పేరు లేదా 2:9 వచ్చిన ఎవరు తెలుసా? పూర్వం మీరు చీకటి అయి ఉంటారు. మీరు మన పూర్వం చీకటిలో ఉన్నాము. అప్పుడు ఏం చేస్తామో మనకు తెలియదు. కానీ ఆశ్చర్యకరంగా వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా మన చీకటి పనులే చేస్తున్నాం. మనకి చీకటి పనులు మన తిరిగి చూస్తున్నాము. తండ్రి ఏమో సమాప్తం చేశాడరా, మీకు నాకు సంబంధం ఏర్పడింది, నా కుమారుడు శిలువ మీద బలియాత్ర చేశాడరా, నా వైపు చూడమంటే మనం ఏం చేస్తాం? మళ్ళీ తిరిగి వెనక్కి తిరిగి చూస్తున్నాము. ఎంత దౌర్భాగ్య స్థితి అది, ఎంత దరిద్రం అది. కుక్క తన వాతికి కత్తిని జాతి చూస్తున్నట్టుగా క్రైస్తవమైన వాడు పరిశుద్ధుడు. హల్లెలూయా. చెప్పండి, క్రైస్తవ జీవితం చెప్పండి. క్రైస్తవ జీవితం పరిశుద్ధ జీవితం. క్రైస్తవ జీవితం క్రమం కలిగిన జీవితం. క్రైస్తవ జీవితం పరిశుద్ధ జీవితం ఎక్కడ ఉందో తెలుసా? క్రమంగా జీవిస్తేనే పరిశుద్ధ జీవితం. క్రమం తప్పావా ఇంకా అయిపోయింది. ఇప్పుడు బేవరం వెళ్ళవలసిన అక్కడ ఎప్పుడు శాతం దాటం కాలిపచ్చనుకున్నాయి. వాడు బేవరం అంటారు. ఎక్కడికైనా నరసాపురం అలాగే అయిపోతుంది తప్ప బేవరం మాత్రం అన్నాడు. అందుకే క్రమం కలిగి జీవించాలి. మనం దేవుడు చేసిన ఆ కార్యాన్ని సమాప్తం కానీ క్రమంగా అంత కార్యం సమాప్తం చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ కార్యం తెలుసుకుంటూ కూడా మన లోపల తిరిగేస్తున్నాం. మారు మనసు పొందిన టీవీ చూడకరా, పాపం చేయకరా అని టీవీ ముందే కూర్చుంటాం. మనకి సీరియల్ చూడక అది పాపం రా, పక్కన కాకుండా దేవుడు ఏడుగా ఆత్మహత్యలు అంటే ఆయన సత్యం టీవీ దగ్గర కూర్చుంటున్నాం. సినిమా చూడద్దురా అంటే అవి సినిమా దగ్గర చచ్చిపోతున్నాము. ఎంత బాధ ఉంటుంది తెలుసా తండ్రికి? పక్కపడికి వెళ్తాము మనం. ఇంత కష్టపడి అడిగింది ప్రభావ, ఇంత కష్టపడి పని చేస్తాను, నేను మీ రాజ్యం కొత్తగా మంచి అయిపోతానంటావా? నాకు చెప్పు ప్రభావ, లేకపోతే తిరిగి పాపం చేస్తానేమో అని భయపడి దేవుడిని అడిగారు. అప్పుడు దేవుడు ఒక కాలు అనిపించింది, సంతోషం అనిపించింది. నిశ్చయిత ఉండాలి మన విశ్వాస విషయంలో. మనకు నిశ్చయిత రావాలి. తండ్రికి నిశ్చిత ఉంది. నా కుమారుడు శిలువ మీద ప్రాణం పెట్టాడు, వీటితో నాకు సంబంధం ఏర్పాటు చేశాడు. ఆయనకు నిశ్చిత ఉంది. మరి మనకున్న నిశ్చయిత, మనం తండ్రితో సంబంధం కలిగి ఉన్నాం. యేసు చేసిన కార్యాన్ని సమాప్తం చేశాడని ఆ నిశ్చయిత మనకుందా? ఆ విశ్వాసం మనకుందా? ఆ భక్తి మనకుందా? క్రమంలో ఎక్కడో తప్పిపోయాం మనం. చెప్పిన సాక్ష్యం పరిశుద్ధంగా ఉన్నాను నేను బయటపెట్టుకుని చెప్పాడా? మరి మనం చెప్పగలరా? చెప్పగలరా విషయాన్ని? మనం మోసం చేసుకున్నాం అంతే. భక్తుని పేరు చెప్తున్న మోసం చేసుకున్నాం. మనం ఆచారంగా జీవిస్తున్నాం అంతే. ఉదయం దేవుడి కూర బాబా అంటే లోక సంబంధంగా జీవిస్తున్నాము. లోకాన్ని వెంటాడుతున్నాము, పాపాన్ని వెంటాడుతున్నాము. వదిలే, పాపాన్ని వదిలే. కష్టం వచ్చిందా మోకరించు, శ్రమ వచ్చిందా మోకలే. ప్రభు నేను నమ్ముకున్నాను, ఏం చేయమంటావు?
నన్నేం చేయమన్నావు? నా కొరకు శిలువ మీద బలైపోయింది నీ కుమారుడు, అందుకే నేను నిలబెట్టుకుంటున్నాను ప్రభు, నీ వెలుగు చూస్తున్నాను. నువ్వు నాతో మాట్లాడు, నీతో నీ సంబంధం కలిగి ఉండాలి, నీతో నీ సహవాసం కలిగి ఉండాలి. మీ చిత్తం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీ ప్రణాళిక ఏంటి అని దేవుని దగ్గర మోకరిల్లాలి. మోకరించట్లా ఈరోజు ఎలా అనుకుంటే అలా చేస్తున్నాం. ఎలా మనం ఎలా జీవిస్తే బాగుంటుందో అలా జీవించాలి. ఇలా చదివే సుఖభోగలు ప్రవర్తించింది బ్రతుకుచుడు చచ్చిందే ఉంటుందా? ఎంత సుఖం కోరుకున్న భూలోకంలో నువ్వు బ్రతుకుచున్నా చచ్చిందా సమానం. ఎంత శ్రమ అనిపిస్తావో దేవుళ్ళు పరలోక రాజ్యంలో పెట్టుకుని సుఖమంటాడంట, ఇదిగో ఈమె నా కుమార్తె, ఈమె నా తల్లి, నా కొరకు ఎన్నో శ్రమలు పడి భూలోకంలోని హెచ్చిస్తాడంట. మరి అంటే సాక్షి కొనుక్కుంటామా మనం? అయితే మధ్యలో విడిచిపెట్టేస్తామా? క్రైస్తవులు క్రీస్తుతో కలిసి నడవాలి. క్రీస్తుతో కలిసి నడిస్తేనే మనం పరలోకానికి వెళ్తాం. ఎందుకంటే క్రీస్తు పరలోకానికి పోయాడు కాబట్టి తిరిగి లేచిన తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ఎక్కడికి వెళ్ళాడో క్రీస్తుతో కలిసి నడిస్తే క్రీస్తుతో మనం పరలోకానికి వెళ్తాం. క్రీస్తు సభ అక్కడ వదిలేస్తాం అనుకోండి, లోపల ఏమి తిరిగామనుకోండి, మనం అలగడుస్తాం తెలుసా? యేసుప్రభు వెళ్తామని అనుకోండి, ఈ లోకం అక్కడ మన రక్షణ పొందినప్పుడు ముందు ఎలా చూస్తాం యేసుప్రభు అని చూసిన తర్వాత మళ్ళీ చెప్తారు ఎలా తిరిగి వెళ్తాం లోపల వెళ్ళి చూసి ఇలా చూద్దా నడుపుతున్నాము. ఇలా చూస్తే పడిపోతుందా? మన తనక ఈ పక్క పెట్టి బాడీ అంతా ఈ పక్క పెట్టాలనుకోండి మనం పడిపోవాలి. ఏముందో మనకి ఎంత ఎలా తెలుస్తుంది? చూస్తే పూర్తిగా దేవుని వైపు చూడు, లేదా లోకం వైపు చూడు. అటు ఇటు కాకుండా చూస్తాం అనుకోండి, మీ వల్ల అన్ని జనాలు ఏమో తెలుసా? అవమానించారు. మరి దేవుడు అనుకున్నారు కదా, ఏ కుటుంబం ఎలా అయిపోయింది అని మిమ్మల్ని బట్టి ఆయన నామాన్ని అవమానపరచారు. ఇంతే నిలబడి దేవుడితో పెద్ద వాళ్ళ కాదు దండం పెట్టే తప్పే కాదు. చివరి దగ్గర జరగబోతుంది ఇయే కాదు. హల్లెలూయా. కాబట్టి సమాప్తం చేశాడు ఆయన ఈ కార్యం. శిలువని సమాప్తి చేశాడు ఆయన, నీ కొరకు నా కొరకు. మనం మారు మనసుకున్న తర్వాత మన పాపను సమాధి చేశాం. మనం మారు మనసుకున్న తర్వాత మనం తిరిగి చూస్తున్నాం. ఆయన చూడటం అంటే చెప్పిన జనాలు చూడటం, టీవీ చూడటం, పాపం, కష్ట బూతులు ఇవన్నీ వదిలేయాలంట. ఆలోచన కూడా రావకూడదు అంత. కానీ వచ్చిందనుకో ఏం భయపడద్దు, మోకలేసి ప్రభు ఆనందం క్షమించు. నేను ప్రభుత్వం పక్కన అలాగే ప్రార్థన చేస్తుంటే నాకు చెడుతనప్పుడు భయంకరంగా వచ్చేసి భయమేసి ప్రభావ నీకు నమ్ముకున్నాను ప్రభావ, ఇలాంటి చెడు ఆలోచన వచ్చేస్తాను ప్రభావ భయమేసి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆలోచించాను. అప్పుడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి కాబట్టి ఇలా వచ్చేస్తున్నాను, ఏం చేయబోతున్నా నిజంగా నాకు ఇష్టం లేదంట. ఏం భయపడకరావద్దు, దేవుడు నమ్ముకున్న పక్కలో ప్రతి ఒక్కరికి ఎలాగా వస్తాయి. మోకలేసి ప్రభు లేదు, నీ తండ్రి నీకు సహాయం చేస్తాను. అప్పుడు నేను మోకలేసి ప్రభు ప్రభావ మాట్లాడుతున్నాను ఎదురుస్తాను. ఏదో మాట్లాడుతుంటే ప్రభు ఎవరు నీకు ఆయిస్తారని ఆలోచన కదా, అన్ని నాకు ఆయిస్తారని ఆలోచన తీసేయమని కూడా తీసి మన వల్ల కాదు మనం చేయించడం. దేవుడు మనతో ఉంటేనే చేయిస్తాం. చెప్పిన మాస్టర్ ఆయన మనతో ఉంటేనే చివరి వరకు మనం సాగుతాం. ఆయన కృప లేకపోతే మనం సాగలేము. ఆయన పరిస్థితి జీవితం. హల్లెలూయా. కేవలం ఆయన కృపను బట్టి నేను పెట్టుకున్నాను ఇయాలి. అందుకే నా కూతురికి కృపను పెట్టడానికి కారణం అదే. నాకు చచ్చేలాగా కుమార్తె కృప లేకపోతే మనం లేదు నన్ను అడిగితే కృప మంచి సబ్జెక్ట్. దేవుడు తనకు సంబంధం కలిగి జీవించాలి. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి? అమ్మా మారు మనసు పొందిన మన పాపాన్ని ఏం చేయాలి? సమాధి చేస్తారు. మారు మనసు పొందిన మన లోపల విడిచిపెట్టారు. కష్టపడతారు రాదలేదు. లోపల జీవితంలో కష్టం రావద్దా? పక్కనే కదా మన కరెంట్ దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ కష్టం దేవుడే అనుకుందాం. ఉన్నతమైన స్థానంలో పెద్దది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని కలుసుకోండి. ప్రభువా నీ వందనాలు ప్రభువా, నువ్వు మాట్లాడు ప్రభువా, నువ్వు సమాప్తం చేసావు ప్రభువా. మా సిలువ విషయంలో ప్రభువా, మా పాప విషయంలో ప్రభువా, నీ కుమారుని సిలువ మీద పెట్టి మా పాపములను సమాప్తం చేస్తున్నారు ప్రభువా. ఇది గుర్తింపు తెలియదు మా మనో నేత్రములు తెరవజేసి మీ వాక్యానుసారంగా నడుస్తూ మీతో కలిసి తర్వాత సంపదమైన ఆశీర్వాదములు పొందడానికి మీ కృపను కనికరమును మా మీద మా కుటుంబాల మీద విన్న వాక్యం బిడ్డలందరి మీద మీరు కృపరించమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ.